హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాన్ని మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. శారీని కట్ చేసే అవసరమే లేదండి. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. శారీని ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టేసి తర్వాత కాటన్ క్లాత్ అనేది 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ ఉండే ప్లేట్ అనేది తీసుకునేసి కాటన్ క్లాత్ మీద పెట్టుకునేసి మార్కర్తో మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. ఇక్కడ నేను కుట్టేది చూపించలేదు. ఈ విధంగా మనం కుట్టేసుకున్న తర్వాత మనము శారీ పెట్టేదానికి ఇక్కడ గ్యాప్ అనేది పెట్టుకోవాలండి. శారీని మనం కట్ చేయకుండా ఆ విధంగానే పెడుతున్నాం కనుక శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది పెట్టుకునేసి దాని నుండి మనము చుట్టూ కుట్టాలి. కుట్టిన తర్వాత మనము గ్యాప్ పెట్టిన క్లాత్ నుండి మనము రివర్స్ చేసుకోవాలి. సర్కిల్ షేపు కుషన్ కవర్ అనేది వస్తుందండి. డిజైనర్ సర్కిల్ షేపు కుషన్ అనేది నేను కుడుతున్నాను. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి. ఆ ఓల్డ్ శారీస్తో మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము కుషన్ కవర్లో మనం శారీని నీట్గా పెట్టేసి తర్వాత చేతితో నీట్గా సర్దుకోవాలండి. సర్దిన తర్వాత గ్యాప్ అనేది పెట్టాం కదండి శారీని పెట్టేదానికి, ఆ గ్యాప్ను కూడా మనము కుట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఆ గ్యాప్ను మనము లోపలికి క్లాత్ అనేది మడుచుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకోవాలండి. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఇలాగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోలన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. అదేవిధంగా ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో రంగోలీ, మోరల్ స్టోరీస్ చాలా వరకు ఉంటాయండి. ఇలాగా మనము అంతా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా చేతితో సర్దుకోవాలండి. అప్పుడు మనకు కుషను సర్కిల్ షేప్ కుషన్ అనేది నీట్గా వస్తుంది. ఈ చివర్లో అనేది మనం 2 టైమ్స్ థ్రెడ్తో మనం ముడి వేసేసుకునేసి థ్రెడ్ను కూడా కట్ చేసుకునేసి కుషన్ను పక్కన పెట్టేసుకునేసి దీనికి డిజైన్ లాగా మనం చేసుకోవాలండి. డిజైన్ లాగా ఈ కుషన్ కలర్కు ఆపోజిట్ కలర్ అనేది మనం తీసుకోవాలి. నేను ఈ గ్రీన్ కలర్ కుషన్కు పింక్ కలర్ క్లాత్ అనేది కాటన్ క్లాత్ తీసుకునేసి వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి, అలాగా ఇంట్లో ఉండే పాత నైటీలు కానీ లేదా కాటన్ బ్లౌజ్ పీసెస్ కానీ అలా ఉంటాయి కదండి, వాటినైనా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా నేను అందాజుగా కట్ చేస్తున్నాను. ఒకవేళ మనకు మెజర్మెంట్ కావాలి అనుకుంటే 3 ఇంచెస్ అనేది టేప్తో కానీ స్కేల్తో కానీ మనం మెజర్ చేసుకుంటూ క్లాత్ను మనం ఈ విధంగా ఒక 5 పీసెస్ కానీ 6 పీసెస్ కానీ కట్ చేసుకోవాలండి. ఇలాగ నేను 5 పీసెస్ అనేది కట్ చేసుకునేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి మనము తీసుకున్న క్లాత్ అనేది 3 ఇంచెస్గా టేప్తో పెట్టుకుంటాం కదండి, దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా చివరిలో ఒక 1/2 ఇంచు డిస్టెన్స్తో ఈ విధంగా కుట్టుకోవాలండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇలాగ మనము కుట్టుకుంటూ థ్రెడ్ అనేది పైకి లాగినామంటే కుచ్చులాగా వస్తుంది. మరి టైట్గా లాగకుండా మీడియంగా మనం థ్రెడ్ అనేది లాగినామంటే అక్కడ ఒక కుచ్చులాగా అంటే ఫ్రిల్స్ లాగా వస్తాయి. ఇలాగా కుట్టిన తర్వాత మరొక లేయర్ను మనము జాయింట్ అనేది చేయకుండా ఇక్కడ కుట్టే విధంగానే ఈ నీడిల్తోనే మనం కంటిన్యూగా ఆ పీసెస్ అన్నింటినీ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఒక పీసు కుట్టేది అయిపోయింది. మరొక పీసు అనేది జాయింట్ చేయకుండా ఈ థ్రెడ్తోనే కంటిన్యూగా మనం ఏ విధంగా మొదటి పీసును కుట్టామో అదే పీసు లాగానే మిగతా పీసులన్నీ కూడా కుట్టుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత చాలా ఈజీగా మనము ఈ సర్కిల్ షేప్ కుషన్కు మధ్యలో డిజైన్ లాగా సెట్ చేసుకోవాలండి. ఈ సర్కిల్ షేప్ కుషన్ అనేది ఉంది కదండి, దానికి మధ్యలో నేను మరొక చిన్న సర్కిల్ షేప్ లాగా మార్క్ చేసుకునేసి
మనము మార్కర్తో కానీ లేదా చాక్ పీస్తో కానీ మార్క్ చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇది ఆపోజిట్ కలర్లో డిజైన్ లాగా కుట్టుకున్నాం కదండి, దాన్ని థ్రెడ్ అనేది మనం కట్ చేయకుండా ఇక్కడ సర్కిల్ షేప్ మధ్యలో మరొక సర్కిల్ గీసాం చూడండి, దానికి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా నీడిల్తో కుట్టుకోవాలండి. అంటే డాట్స్ లాగా దూరంగా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకున్నామంటే 2 నిమిషంలో ఈజీగా డిజైనర్ కుషన్స్ అనేది రెడీ అయిపోతుంది. ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి, ఆ ఓల్డ్ శారీస్తో మనము ఈ విధంగా డిజైనర్ కుషన్స్ అనేది సోఫాలో 3 కుషన్స్ లాగా, ఒక్కొక్క శారీతో అయితే 3 కుషన్స్ అనేది, లేదా 2 శారీస్తో అయితే ఒక 2 కుషన్స్ కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చైర్స్లో కూడా బాగుంటుంది. అదేవిధంగా సోఫాలో కార్నర్స్లో అయితే ఒక 2 కుషన్లు అయితే సరిపోతాయండి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన SLF తెలుగు ఛానల్లో చాలా వరకు ఈజీ క్రాఫ్ట్ అనేది చాలా వరకు ఉంటాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఈ విధంగా మనము ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి కదండి, వాటి అన్నింటినీ రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా డాట్స్ లాగా, అంటే మనము కుషన్కు తర్వాత మనం కుట్టిన ఈ డిజైన్ లాగా చేసే ఈ కుచ్చులకు మనము జాయింట్ చేసుకోవాలండి. అంటే మనము ఈ సర్కిల్ షేప్ కుషన్కి అనేది ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకుంటే మనము వాష్ చేసినా కూడా ఏమీ కావండి. ఈ విధంగా నేను వీడియోలో నిదానంగా చూపిస్తున్నాను చూడండి, ఇలాగా చిన్న సర్కిల్ షేప్లో మనము కుట్టుకోవచ్చు. ఇంకా కావాలంటే డిజైన్ అనేది మరి కొంచెం పెద్దదిగా కూడా కుట్టుకోవచ్చండి, కానీ మిడిల్లో మాత్రము ఏమి పెట్టకండి. ఎందుకంటే మనము డార్క్ కలర్ తీసుకున్నప్పుడు లైట్ కలర్ డిజైన్ లాగా కుట్టాం కనుక మధ్యలో ఆ డార్క్ కలర్ అనేది వస్తుంది. కాబట్టి అక్కడ చిన్న సర్కిల్ షేప్లో ఉండేది మనము సర్కిల్ షేప్ కుషన్ కుట్టిన కలర్ వస్తుంది కనుక మనము మరొక క్లాత్ అనేది డిజైన్ లాగా చేసే అవసరం లేదు. ఈ విధంగా డిజైన్ అనేది కుట్టేసిన తర్వాత 2 టైమ్స్ ముడి వేసేసి థ్రెడ్ను కట్ చేసుకోవాలండి. థ్రెడ్ను కట్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. దీన్ని మనము సోఫాలో ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగైనా పెట్టుకోవచ్చు, లేదా కార్నర్లో అయినా కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది కదండి, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఇది సర్కిల్ షేప్ కుషన్కు మధ్యలో ఫ్లవర్స్ లాగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు కానీ కుషన్ అనేది డార్క్ కలర్ ఉంటే మనం కుట్టే డిజైన్ అనేది లైట్ కలర్ అనేది తీసుకోండి, చాలా బాగుంటాయి. చూడండి ఈ విధంగా వస్తాయి. మనము స్ట్రైట్గా అంటే సోఫాలో ఈ విధంగా పెట్టుకుంటే, లేదా చైర్స్లో ఈ విధంగా అయినా కూడా పెట్టుకోవచ్చు. చైర్స్లో అయితే ఒక 2 సరిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.